ఈ శుక్రవారం అంటే ఆగస్టు 14 తారీఖు మా జానమ్మ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు అయిపోయిన ఇంకొక వారం రోజులు ఆగస్టు 21కి ఏం రోజు సాయి ఆ రోజు? నాకసలు గుర్తే లేదు. ఏం రోజు? అయ్యో! మళ్ళీ మర్చిపోయావా? పెళ్లి రోజు. ఈ పెళ్లి రోజుకి మా ఆవిడ అడిగిన గిఫ్ట్స్ ఏంటో చెప్పమంటారా? తన కోసం తను రింగ్ గాని, చౌలీలు గాని అలాంటివి ఏం అడగదు. చీరలు గాని. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అడుగుద్ది. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా? కుక్కర్ అడిగింది. కుక్కర్ కొనిచ్చా. ఈసారి ఇంకొంచెం పెద్దగా ఆలోచించి ఫ్రిడ్జ్ అడుగుతుంది. అంటే మా పాత ఫ్రిడ్జ్ చాలా సంవత్సరాలు అయిపోయింది అది. పాడైపోయింది. కూలింగ్ అది రావట్లేదనమాట. అన్నీ ఇరిగిపోయాయి. కిందంతా ఇరిగిపోయింది. సో, కాయగూరలు, వంట సామాన్లయి పాడైపోతున్నాయని కొత్త ఫ్రిడ్జ్ అడిగింది మేడం గారు. అదొకటి సమకూర్చాలి జాగ్రత్తగా. సాయి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సాయి? 10. 10 అయిపోద్దా? హ్మ్. 10 సంవత్సరాలు భరించానా? కాదు హ్మ్. కాదు 10 కాదమ్మా. 10కి ముందు ఒక 8 ఏసుకో. 8 సంవత్సరాలు ప్రేమించాను. నేను భరిస్తున్నా నిన్ను. అబ్బా! నేను నువ్వని చెప్పబాకు. పెళ్ళికి ముందు 8 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. ఇప్పుడు పెళ్ళై 10 సంవత్సరాలయింది. అంటే మొత్తం 18 సంవత్సరాలు. ఈ పాపని నేను 18 సంవత్సరాలుగా చూసుకుంటున్నాను నేను. మన 10థ్ యానివర్సరీ కాబట్టి బాగా గుర్తుండిపోవాలి కాబట్టి మంచి ఫ్రిడ్జ్ కొంటాను. ఇంకా ఇంకేం లేవా మన దగ్గర బడ్జెట్ లేదింకా. 'బావా' సినిమా. సినిమా ఏం సినిమా? అయ్యప్ప స్వామి సినిమా. అయ్యప్ప స్వామి. ఇరుముడి. ఇడుముడి రవితేజది. హ్మ్. ఓకే. రవి అన్న సినిమా అంటే మామూలుగా ఉండదు. ఇంకా మంచి ఫుడ్ కూడా ఇప్పిస్తా నీకు. అబ్బా! నేను అడుగుదాం అనుకుంటున్నా. నోట్లో ఉంది. ఇట్లా జరుపుకుందామని ప్లాన్ చేసామండి. ఈసారి మా పెళ్లి రోజు.